బస్సుల మంత్రి కం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు తిరుమల తిరుపతి వెంకన్న గుడికి పోయిండు. పని కట్టుకుని 7 కొండల వీధికి ఇప్పుడు ఎందుకు పోయిండు? కాంగ్రెస్ ఏలుబడిల మంత్రిని అయితే నీ కొండకు వస్తా స్వామి అని స్వామివారిని మొక్కుకొని మొక్కు చెల్లించుకొని పోయిండా. దర్శనం ఎట్లయిందో చూద్దాం పాండ్రి. చలో తిరుపతి. అగో పొన్నమన్న బలగాన్ని మొత్తం ఎంటబెట్టుకొని పోయిండు కదా. మరి బీసీ కులగణన సర్వేకి ఇట్లా పురాగా ఒడిసిపోతే నీ కొండకు వచ్చి గుండు కొట్టించుకొని మొక్కులు అప్పచెప్పుకుంటా అని మొక్కుకున్నాడా అంటే, తిరుపతికి పోయిన తెలంగాణ మంత్రిని కూడా ఆఫీసర్లు మంచిగా ఎదుర్కొన్నారా అంటే, మినిస్టర్ సార్ను చూస్తే మట్టుకు ఎదుర్కొన్నట్టే కొడుతున్నది. ఆడ కూడా ఇట్లా మాట్లాడుకుంటా వచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో రోల్ మోడల్ గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది. ఈయనరా పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టరీత్యా చట్టం చేయబడుతుంది. షెయి సర్కారు చేసిన కులగణన సర్వే రిపోర్టులను మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో పెట్టి కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపి అప్పుడు వచ్చే సర్పంచ్ ఎన్నికలనే కాదు చదువుల్లా నౌకర్లల్లా వెనకబడ్డ కులాలకు తోడుగా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదానికి వచ్చిండు. అయ్యా మంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అంత కట్టుబడి ఉంటే ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను ఎందుకు సారు అమలు చేస్తలేరు? మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే మీరు అన్నదాతలను ఎందుకు సారు అడ్డగోలు బాధలు పెడుతుర్రు? భూమి ఉన్న కాడికి కాకుండా ఎందుకు సారు తక్కువ పైసలు చేసి వాళ్ళను తిప్పలు పెడుతురు? మొన్నటిదాకా పైసలు వాడలేవని ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ఇప్పుడు తక్కువ వాడాయని అడిగేందుకు దింపుతున్నట్టున్నారు కదా. అంతేకాదు భూములు ఉన్నోళ్ళకే రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇస్తే భూమి జాగా లేకుండా కాయకష్టం చేసుక బతికే జాగలు లేనోళ్లకు మీ ప్రభుత్వం తరఫున ఏ పర్సనల్ లోన్లు మాఫీలు ఉండయి, ఇంటి లోన్ల మాఫీలు ఉండయా? రైతులు ఓట్లేస్తేనే మీరు గెలిచిర్రా? భూమి జాగాలు లేనోళ్ళు మీకు ఓట్లు వేయలేదా? ఎందుకు సారు భూములు ఉన్నోళ్లను ఓతీరు, భూములు లేనోళ్ళను ఓతీరు చూస్తుర్రు? ఇదేనా సారు మీరు చెప్పే ప్రజాప్రభుత్వము, ప్రజాపాలన? మీరు పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీ పనితనము అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.